హలో ఆల్ వెల్కమ్ టు సుబ్బుగారి వంటలు. ఈరోజు మీకు మనకందరికీ చాలా ఇష్టమైన టమోటా పప్పుని నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా మీకు మా యూట్యూబ్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందుగా నేను ఒక కుక్కర్లో 2 గ్లాసుల కందిపప్పునైతే వేసుకుంటున్నాను. ముందుగా నేను కందిపప్పుని 2 సార్లు నీటితో బాగా కడిగి ఆ నీటిని వంపేసి మరలా పప్పు మునిగేంత వరకు నీటిని పోసుకొని 10 నిమిషాల ముందే పప్పుని నానబెట్టి పెట్టుకుంటున్నాను. నేను 2 గ్లాసుల కందిపప్పు కోసం 4 టమాటాస్ని, కొద్దిగా పచ్చిమిర్చిని, ఒక ఆనియన్ని తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని హై ఫ్లేమ్లో పప్పుని పొంగొచ్చేంత వరకు మనం ఉడికించుకుందాం. పప్పు ఉడికే లోపల మనం తీసుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. పప్పు పొంగొస్తుందండి. ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఆనియన్స్ని అన్నింటినీ ఇందులో వేసేసుకుందాం. వీటినన్నిటిని మనం కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకుందాం. నాకు కొద్దిగా వాటర్ తక్కువ ఉన్నాయండి, అందుకు నేను ఇంకొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను, లేకపోతే అడుగున పప్పు మాడిపోతుంది. నేను ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపుని, పులుపు కోసం కొద్దిగా చింతపండుని వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు వద్దకపోతే మీరు చింతపండుని స్కిప్ చేయొచ్చు. కూరకి సరిపడినంత ఉప్పును కూడా వేసేసుకొని వీటన్నిటిని ఒకసారి అంతా కలుపుకొని మనం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం పప్పుని ఉడికించుకుందాం. కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాతే మనం మూతను తీసుకుందాం. పప్పులో ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ని మనం ఇంకో గిన్నెలోకి తీసుకుందాం. పప్పు గుత్తితో పప్పుని మెత్తగా చేసేసుకుందాం. తీసి పెట్టుకున్న పప్పు నీళ్ళను కూడా నేను ఇందులో వేసుకుంటున్నానండి. వీటినన్నింటినీ ఇంకొకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. పోపు పెట్టుకోవడం కోసం మనము ఒక గిన్నెను తీసుకొని అందులో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలని, జీలకర్రని, కొద్దిగా మినపప్పుని, కొద్దిగా పచ్చిశనగపప్పుని అయితే వేసేసుకుందాం. ఆవాలు చిటపట్లాడేటప్పుడు లైట్గా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకుందాం. వీటినన్నింటినీ మనం లైట్గా పోపు వేగేంత వరకు వేయించుకుందాం. పసుపుని, ఇంగువని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. పసుపుని కంపల్సరిగా వేసుకోండి. పసుపు వల్ల పప్పుకి మంచి కలరు, టేస్ట్ యాడ్ అవుతుంది. ఇక మనం గ్యాస్ ఆఫ్ చేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పులో మనం ఈ పోపునంతటిని వేసేసుకుందాం. ఒకసారి అంతటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. అంతేనండి, మన టమాటా పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో కుకింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.